హాయ్ అండి. నేనైతే మా ఇంటి డాబా మీద కూరగాయలు అయితే పండించాను. సో వాటికైతే ఈరోజు నేను మందు కొడుతున్నాను. అవి పైన అంటే మొక్కని నేను కూరగాయలు పండించాలని వేయలేదు. నా వర్షాకాలంలో ఒక అతను ఇవి కూరగాయల గింజలని చెప్పారు. నేనైతే దోసకాయ, సొరకాయ, ఇంకోటి ఏంటో చిక్కుడుకాయ, ఇవి 3 రకాల గింజలు తీసుకొచ్చి ఒకే పాదులో పెట్టాను. అవి బతుకుతాయో లేదో అని కూడా తెలియదు. సో ఒకే పాదులో పెట్టేసి నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత వచ్చి చూస్తే అవి అయితే మొక్కలు మొలిచి చక్కగా 2 ఆకులు 3 ఆకులు చొప్పున వచ్చి చక్కగా మొలిచినాయి. వాటికి ఒక్కొక్క మండది అడ్డం పెట్టాను. అవి చక్కగా పెరిగి పెద్దయి డైరెక్ట్గా డాబా మిద్ది మీదకి పాకిపోయి అక్కడ పైన పోతు పోయడం లాంటిది, కాయలు కాయడం చేస్తున్నాయి. సో ఆల్రెడీ కాయలు కాసినాయి. చుట్టుపక్కింటి వాళ్ళు అందరూ వచ్చి 2-3 సార్లు కోసుకెళ్ళిపోయారంట. ఎవరైనా కోసారా అని అడిగితే కోసుకెళ్ళాం బాబు అన్నారు. సరే అని చూస్తే వాటికి నేను చూస్తే పైన ఆకులు ఎండిపోతున్నాయి, అలాగే పిందెలు పడుతున్నాయి కదా కూరగాయలు. ఆ కూరగాయలకి పురుగులు కుడుతున్నాయి, పురుగులు కుట్టేస్తున్నాయి, పురుగులు తినేస్తున్నాయి. ఏంటా అని చూస్తే మందు కొట్టాలి బాబు లేకపోతే చచ్చిపోయింది అన్నారు. సర్లే అని చెప్పేసి నేను మా బాబాయ్ మందు కొడుతుంటే అతని దగ్గరికి వెళ్ళి ఆ ట్యాంకును ఒక డబ్బా మందు కూడా ఎత్తుకొచ్చి నేనైతే డైరెక్ట్గా మందు కొడుతున్నాను. మీరైతే ఎవరైతే మీ డాబా మీద ఎవరైనా కూరగాయలు పండిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇవి ఏం కాయలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, నేనైతే వాళ్ళకి గింజలు ఇచ్చాను, నేను తీసుకొచ్చి వేసాను. సో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. మీలో ఎంతమంది అయితే మీ ఇంటి మిద్దె మీద కూరగాయలు పండిస్తున్నారో చెప్పండి, కామెంట్ చేయండి కింద. అలానే నేను మందుకైతే కొట్టడం అయితే అయిపోయింది, కొట్టేశాను. కింద మాకు ఇంకోటి ముల్లక్కాయ చెట్టు అనేది ఒకటి ఉంది. సో ఆ ముల్లక్కాయ చెట్టు కూడా మందు కొడదామని చెప్పేసి వెళ్తున్నాను. ముల్లక్కాయ చెట్టు కూడా బాగా ఫుల్గా పూత పూసిందండి. అది కూడా బాగా కాసిద్ది అనుకుంటున్నాను. ఫుల్గా కాసిద్ది, ప్రతి సంవత్సరం బాగానే కాస్తుంది. సో నేనైతే డాబా దిగేసి కిందకి వెళ్తున్నాను. వాటికి ముల్లక్కాయ చెట్టు కూడా మందు కొడదామని. నేను ఇంటి దగ్గర లేకపోవడం వలనండి ఇక్కడ మా ఇంటి పైన కాసిన కూరగాయలు పక్కింటి వాళ్ళు అందరూ వాళ్ళు కోసుకెళ్తున్నారు. మా ఇంటి పక్కన చూడండి పాప్కార్న్ ఫీల్డ్ అనేది మొక్కజొన్న చాలా చక్కగా నీట్గా బాగుంది ప్లేసు చూడడానికి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి అది చూసినప్పుడు. సాయంత్రం ప్రతిసారి ప్రతిరోజు సాయంత్రం పూట వచ్చి మా ఇంటి డాబా ఎక్కినప్పుడు చూస్తాను, చాలా బాగుంటుంది. అలాగే మీలో కూడా ఎవరైనా మొక్కజొన్న వేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. అయితే లోపల గడ్డి ఎక్కువ ఉంది, గడ్డి మందు కొట్టాలంట. అలాగే నేను మా బాబాయ్ మందు కొడుతున్నారని చెప్పాను కదా, అతని దగ్గరికి వెళ్ళి నేను ఆయనకి ఒక ట్యాంక్ మందు సుమారు కొట్టాను, 1-2 ట్యాంకులు. ఆయన క్రాసింగ్ మొక్కజొన్న వేశారండి. క్రాసింగ్ మొక్కజొన్నలో పురుగులు పడిపోయినాయి అని చెప్పేసి మందు కొడుతున్నారు పొద్దున్న నుంచి. సర్లే అలసిపోయి ఉంటాడని చెప్పేసి నేను కూడా దవదబాబాయి 2-3 ట్యాంకులు కొట్టేసి అదే ట్యాంకులో కొద్ది పురుగుల మందు వేసుకొని తీసుకొచ్చి మన మిద్ది మీద ఉన్న అదే కూరగాయల మొక్కలు ఉన్నాయి కదా తీగలు,